రైట్ ఫణీంద్ర రైట్ విల్ కమ్ బ్యాక్. జనసేన నుంచి చందు గారు జాయిన్ అయితే ఉన్నారు. చందు గారు, ఇవాళ వైఎస్ఆర్సీపీ నేత జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. ఆయన చేసినటువంటి స్టేట్మెంట్స్ కూడా మీరు వినే ఉంటారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్? ఆయన చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాడు, అందరి బట్టలు ఊడదీస్తా, అవసరమైతే సప్త సముద్రాలు వెనకాలన్నా సరే నేను తీసుకొచ్చి లాక్కొచ్చి మరి న్యాయం జరిగేలా చేస్తానంటున్నాడు. అంటే మీరు అన్యాయం చేస్తున్నట్టుగా మీ కూటమి ప్రభుత్వం కలిసి ఆయన్ని. ముందుగా ఫోర్సెట్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులకి, అలాగే అవినాష్ గారికి, ప్యానల్ ఉన్నటువంటి పెద్దలకి అందరికి కూడా ముందుగా నా నమస్కారాలు. మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు గుడ్డలు ఓడదీస్తాను, లేకపోతే పోలీస్ వ్యవస్థ పనిచేయట్లేదు అంటే చాలా ఆశాస్పదంగా ఉందండి. గత ప్రభుత్వంలో పోలీస్ స్టేషన్ కి బాధితులు వెళ్తే పార్టీ అడిగి వాళ్ళ యొక్క కేసులు ఫైల్ చేసిన తీరు ఆ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగింది. మరి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారండి? కనీసం జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కొంతమంది పోలీస్ అధికారులు అంటే కాకి వేసుకున్నారండి, ఫార్మాలిటీకి ఏంటంటే తప్పదని చెప్పి ఉద్యోగం జీతం తీసుకున్నారు. కానీ వాళ్ళు చేసింది కబ్జా చేసే పనులు, పంచాయతీలు కానీ, ఎక్కడికి సెటిల్మెంట్లు కానీ, భూదందాలు కానీ చేసినట్టు వ్యవస్థ మొత్తం కూడా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం చేసింది జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు సప్త సముద్రాలు దాటేమంటున్నారు. మరి గతంలో పెట్టిన కేసులు, సుగాలి ప్రీతి కేసు కానీ అన్ని కూడా సప్త సముద్రాలు దాటడం ఎందుకండి? అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి ఆ రోజు ఉన్న వారిపై శిక్ష పడేలాగా ఎందుకు చేయలేదు జగన్మోహన్ రెడ్డి? ఈ రోజు మాటలు చెప్తున్నాడు అంటే తప్పు చేస్తే తప్పు చేశారని అరెస్ట్ చేయడం తప్ప. మరి మీరు గత ప్రభుత్వంలో మీరు చేసిన అవినీతి ఏంటి? మీరు చేసిన చాలా కష్టపూరిత చర్యలు ఏంటి చెప్పండి ఒకసారి. కార్పొరేషన్ ఎలక్షన్ లో ఈ రోజు చెప్తున్నారు, కార్పొరేషన్ గతంలో మీరు చేసింది ఏంటండి? కేవలం ఏంటంటే అక్కడ భయపెట్టి ఎవరైతే పోటీకి నిలబడుతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బుల్డోజర్లు పెట్టి అయిపెట్టి మీ వ్యాపారాలు నాశనం చేస్తాం, మీకు వ్యక్తిగతంగా ఆర్థికంగా నష్టం కలుగుతుందని చెప్పి ఆ రోజు భయపెట్టి చేశారు. అంటే కష్టపూర్తి చర్యలు చేస్తే కేవలం జగన్మోహన్ రెడ్డి పాలనలోనే, అది గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు గుడ్డలోడ తీస్తామంటే ఆల్రెడీ తీశారు. మీకు రాష్ట్ర ప్రజలు ఆల్రెడీ గుడ్డలోడ తీశారు. త్వరలో మీ జెండాను కూడా దింపడానికి సిద్ధంగా ఉన్నారు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీ వెనకాల ఉన్న కేడర్ లేదు. ఈ రోజు నీ పక్కన ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు కానీ, విజయసాయి రెడ్డి గారు కానీ ఏమయ్యారు? వీళ్ళందరూ మిమ్మల్ని తట్టుకోలేక మీరు చేసిన అవినీతితో వాళ్ళు కూడా భాగస్వాములు అయ్యండి పక్కకు తప్పుకున్నారు. మీరు ఈ ప్రభుత్వాన్ని గురించి లేకపోతే సప్త సముద్రాలు దాడతాము, ఎక్కడున్నా తీసుకొస్తాం, రిటైర్ అయితే తీసుకొస్తామని అది రిటైర్ అవడానికి ఈ లోపల మీరు లోనికి వెళ్ళిపోతారు. అది గుర్తుపెట్టుకోండి. మీ యొక్క మీపై ఉన్నటువంటి ఈడీ కేసులు కానీ అనేకమైన చందు గారు బెదిరిస్తున్నారా వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ, జగన్మోహన్ రెడ్డిని కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ? లిటరల్ గా మేము అరెస్ట్ చేస్తాం, ఎంతసేపు అయినా మేము అధికారంలో ఉన్నాం కాబట్టి మేము ఏదైనా చేసేయచ్చనే యాంగిల్లో బెదిరిస్తున్నారా మీరు వాళ్ళని? అధికారంలో ఉన్నాం కాబట్టి ఏమైనా చేస్తామని చెప్పడానికి ఇది వైసీపీ ప్రభుత్వం కాదండి, ఇది కూటమి ప్రభుత్వం. ఏదైతే తప్పుడు చర్యలు ఆ రోజు తప్పు చేశారో, ఏదైతే అవినీతికి పాల్పడ్డారో, ఏదైతే అక్రమ సంపాదించి ఆ రోజు ప్రజల సొమ్మును వృధా చేశారో దానిపై ఖచ్చితంగా మేము ఏ విధమైన నివేదికలు ఇవ్వాలో కోర్టుకి అన్ని చూస్తున్నారు. అవి తీసుకొని మేము వాళ్ళని అరెస్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నామండి కంపల్సరీగా. అంతేగాని మేము వ్యక్తిగతంగా వాళ్ళకి మేము బెదిరింపు చర్యలు కాదండి, వాస్తవాలు చెప్తున్నాం. మేము కేవలం చెప్పేది వాస్తవాలు. ఈ రోజు వల్లభనేని వంశీ అరెస్ట్ చేస్తే ఆయన ఏమైనా పసిపిల్లాడా, లేకపోతే తప్పు చేయలేదా, లేకపోతే ఏమైనా గుళ్ళు కట్టారండి, దేవాలయాలు కట్టారని అరెస్ట్ చేశారు ఈ రోజున? లేకపోతే ప్రజలకు అన్నదానం చేస్తారని కట్టారా? చేసిన తప్పుడు పనులకి, చేసిన అవినీతిపై ఈ రోజు పోలీసు శాఖ పనిచేస్తుంది. కేవలం ఇప్పుడు కూటమిలో ఉన్న పోలీస్ శాఖ అధికారికంగా ఎవరైతే తప్పు చేస్తారో, తప్పు చేసిన అది ఏ పార్టీ అయినా, అది కూటమిలో ఉన్న సభ్యులైనా సరే ఇదే పరిస్థితి చేస్తారు తప్పించి వాళ్ళ ప్రభుత్వం లాగా జగన్మోహన్ రెడ్డి లాగా కేవలం వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే పనిచేయదు. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. చేస్తామంటే పరిస్థితి లేదండి. నేను ఒకసారి మళ్ళీ వెంకటలక్ష్మి గారి దగ్గరికి వెళ్తాను. వెంకటలక్ష్మి గారు, మీరు